ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయాను అండ్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు నేను వెళ్తున్నాను మహాకాల్ శివ్ జ్యోతిర్లింగాకి. నేను వెళ్ళి దర్శనం చేయబోతున్నాను గుడిలో. దాని తర్వాత ఇవాళ చాలా స్పెషల్. ఈ రోజు నేను మహాకాల్ లోక్ ఎక్స్ప్లోర్ చేస్తాను, ఓంకారేశ్వర్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేస్తాను, అంతే గుడి ఎక్స్ప్లోర్ చేస్తాను. దాంతో పాటు ఇంకొక ప్లేస్ ఏదైనా ఉంటే అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను, చూస్తాను. సో ఇవాళ వ్లాగ్ మొత్తం టెంపుల్ రిలేటెడ్ ఉంటుంది అండ్ ఇవాళ మీకు దివ్యత అనేది ఏంటి మీకు చూపిస్తాను. పొద్దున్న నుంచి ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో కొంచెం తినాలనిపించింది ఏదో ఒకటి. అయితే జిలేబీ తినిన తర్వాత దాని తర్వాత టీ తాగుదామని ప్లాన్ చేశాము. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చాము మేము. ఇప్పుడు మన ప్రయాణం మొదలైపోయింది, వెళ్తున్నాము మహాకాల్ గుడికి. ఆ గుడి అంటే అక్కడ శివ్ దేవుడు ఉంటారు. సో లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్ ఈస్. సో ఇప్పుడు మహాకాల్ టెంపుల్ గుడికి బయటకు వచ్చేసాం మేము. లోపలికి వెళ్ళాలి. లోపల వెళ్ళే ముందు ఎక్కడైనా నాకు అది హరర్ మహాదేవ్ టీషర్ట్ దొరికితే నేను అది కొంటాను అనుకుంటున్నాను. ఎందుకంటే బోల్డ్ అనే టీషర్ట్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఆ టీషర్ట్ కూడా కొనుక్కొని, లేదంటే ధోతీది సెట్ ఉంది అదైనా దొరికితే ఏదో ఒకటి డ్రెస్ చూసి కొనుక్కొని దాని తర్వాత లోపలికి వెళ్తా మంచిగా డ్రెస్ అప్ అయ్యి. సో లెట్స్ సీ. హర్ హర్ మహాదేవ్. ఇది లోకల్ మార్కెట్ ఏరియా మొత్తం. గుడి బయట ఉంది జస్ట్. ఇదిగోండి ఇక్కడ ఒక హరసిద్ధి గుడి ఒకటి ఉంది, దీనిలో కూడా వెళ్ళాలి. తర్వాత వెళ్దాము. ఫస్ట్ ఇక్కడ ఈ మార్కెట్ కొంచెం కవర్ చేసి దాని తర్వాత లోపల గుడికి వెళ్ళి, మహాకాల్ గుడికి వెళ్ళి దాని తర్వాత హరసిద్ధి టెంపుల్కి వెళ్దాం. లోపలికి వెళ్ళాలంటే కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్, కానీ ఫోన్ మాత్రం తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు జస్ట్ మేము టీ షర్ట్ కొన్నాము, రెడీ అయిపోయాం. మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ చెప్పులు మేము పెట్టేసాము, కొన్ని టీ షర్ట్స్ ఇందాక నేను వేసుకున్నాము కూడా ఇక్కడ పెట్టేసాము. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది. లక్కీలీ దర్శన్కి ఏ లైన్ లేదు, ఇప్పుడు దాకా అయితే ఖాళీ కనిపిస్తుంది. నేను అంటే రీసెర్చ్ ప్రకారం నేనేం విన్నానంటే బాగా రష్గా ఉంటుంది అనుకున్నాను, కానీ మొత్తం ఖాళీగా ఉంది. ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది. భక్తితో పాటు అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, దండం పెడతారు, చాలా బాగుంది. లోపల అయితే ఎక్కువ చూపించలేకపోయాను, బట్ స్టిల్ చూపించేంత వరకు చూపించేసాను మిమ్మల్ని. ఎనీవేస్ ఏదైనా సరే కానీ హర్ హర్ మహాదేవ్.
ఈ గుడి చాలా పెద్ద గుడి. కొంచెం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా తిరిగితే ఇక్కడ మాత్రం సాక్స్ వేసుకొని తిరగండి, ఎందుకంటే ఎండాకాలం ఉంది బాగా. మధ్యాహ్నం పూట అయితే అస్సలు మీరు నడవలేరు. సో గైస్ ఇప్పుడు సాయంత్రంకి 7 అయిపోయింది అండ్ ఇప్పుడు టీ తాగుతున్నాను. యాక్చువల్లీ ఏమైంది, మధ్యాహ్నం పూట మళ్ళీ హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చాను నేను ఇప్పుడు ఈ గుడి దగ్గరికి. బేసికలీ మా ప్లాన్ ఏంటంటే మేము ఓంకారేశ్వర్ గుడికి వెళ్ళాల్సింది, కానీ క్యాన్సిల్ చేసాము. హెడేక్ బాగా ఎక్కువ వచ్చేసింది. దాని తర్వాత ఈ హోటల్లో రెస్ట్ తీసుకొని ఇక్కడే వచ్చాము. మళ్ళీ మహాకాళేశ్వర్ గుడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ దీని వెనకాల ఇంకొకటి సిద్ధి గుడి ఒకటి ఉంది. ఇక్కడ చాలా పెద్ద జ్యోతిర్లింగాలు ఉంటాయి, చాలా ఉంటాయి దాంట్లో. అంటే ఒక పెద్ద ఉంటుంది, దాంట్లోనే చిన్న చిన్న బోల్డ్ అన్ని ఉంటాయి జ్యోతిర్లింగాలు. సో ఆ జ్యోతిర్లింగాలు ఎంత బ్యూటిఫుల్ గా కనపడుతుంది, అంత బ్యూటిఫుల్ గా కనపడుతుంది. అదే ఇప్పుడు వెళ్ళి నేను మీకు చూపిస్తాను. భలే ఉంది అసలు. అందరూ ఈ జ్యోతిర్లింగం కోసం అందరూ పట్టుకుంటున్నారు. హర హర్ మహాదేవ్. బ్యూటిఫుల్ కనపడుతుంది లోపల చూసాను. వెనకాల చూడొచ్చు ఎన్ని జ్యోతిర్లింగాలు ఫోటోలు ఉంటాయి, కానీ చూడటంలో భలే కనపడుతుంది. భక్తులందరూ చాలా ఎంగేజ్ ఉన్నారు ఇక్కడ. ప్రతి రోజు దండం పెట్టి దేవుడితో ఏదో ఒకటి కోరుకుంటారు. బ్యూటిఫుల్ సంగీత్ వినంగానే చాలా బాగా అనిపిస్తుంది. దిస్ ఈస్ ద రియల్ సౌండ్.
భజన కంప్లీట్ చేసి ఇప్పుడు లోపల దర్శనంకి వెళ్తున్నాము. ఆరతి అయింది, లోపల వెళ్ళి దర్శనం చేసేద్దాం దేవుడిది. దర్శనం చేసి బయటకు వచ్చేసాను. కెమెరా అలౌ చేయట్లేదు, బట్ సంహౌ నేను ఏదో ట్రై చేసి మరి వీడియో తీసొచ్చాను. సో ఇప్పుడు కారిడార్ అని ఇక్కడ ఫేమస్ ఉంది, ఈ గుడిలోనే ఉంటుంది. ఇది చాలా పెద్ద గుడి ఏరియా చెప్పాలంటే మహాకాల్ ఉజ్జయిన్లో. కానీ ఇక్కడ మహాకాల్ వెనకాల సిద్ధి గుడి ఉంటుంది, సిద్ధి గుడి వెనకాల ఇంకా కారిడార్ అని ఇక్కడ ఇంకొకటి ఉంది, మహాకాల్లో కారిడార్. ఇది ప్రైమ్ మినిస్టర్ మోదీ చేసిన మంచిగా డెవలప్మెంట్ ఇది. సో ఒకసారి వెళ్దాం, చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని విన్నాను. అండ్ 2 hours 2 గంటలు పడుతుందంట మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో చూద్దాం ఎలా ఉంటుంది. ఓ మై గాడ్ గైజ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటీ ఉంటుంది ఇక్కడ. లైక్ మైండ్ బ్లోయింగ్. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయాలి. ఈ కారిడార్ చాలా పెద్దది, ఇక్కడ తిరగాలంటే చాలా సమయం కావాలి. పైగా నేను చాలా వరకు అలసిపోయాను. చూడ్డానికి ఇక్కడ చాలా ఉన్నాయి, అంటే చాలా స్కల్ప్చర్స్ కానీ మంచి మంచి మూర్తులు ఉన్నాయి, మీరు వచ్చి చూడొచ్చు. కానీ దీనికి సపరేట్గా ఒక 3-4 గంటల సమయం కావాలి. ఇక్కడ తిరగడం అస్సలు ఈజీ కాదు, చాలా అంటే చాలా అలసిపోతాము. చాలా పెద్దది, ఐ థింక్ 1.5 kilometer పెద్దంత కారిడార్ ఇది. రియలీ ఇక్కడ నేను ఇదంతా చూసిన తర్వాత ఇంటికి బయలుదేరిపోతున్నాను, ఎందుకంటే నేను చాలా అలసిపోయాను. నెక్స్ట్ డే మళ్ళీ నేను లెగిసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి కవర్ చేయాలి.